వరల్డ్ కప్ ఫైనల్ ముగిసి సుమారు నెల రోజుల తర్వాత తొలిసారి ఆ ఓటమిపై స్పందించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆ ఓటమి తనను ఎంతలా కుంగదీసిందో చెప్పాడు. అయితే అభిమానులు చూపించిన ప్రేమే ఆ బాధ నుంచి కోలుకునేలా చేసిందని అన్నాడు. నవంబర్ 19న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసింది. అంతకుముందు వరుసగా 10 విజయాలతో ఫైనల్ చేరిన టీమిండియా ఫైనల్లో ఓడడంతో రోహిత్ శర్మ కంటతడి పెట్టాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎవరి కంటా పడని రోహిత్ శర్మ ఇన్నాళ్లకు నోరు విప్పాడు. వరల్డ్ కప్ గెలవలేకపోయినందుకు తాను ఎంతలా బాధపడ్డాడో చెప్పాడు. ఫైనల్లో ఓటమిని నేను జీర్ణించుకోలేకపోయాను, తర్వాత కోలుకోలేకపోయాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్ చేశారు. దాని నుంచి కోలుకోవడానికి ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నాను. కానీ ఎక్కడికి వెళ్లిన అభిమానులు మాత్రం నా దగ్గరకు వచ్చి అందరూ ఎంతో బాగా ఆడారని అభినందించారు. వాళ్ళను చూసి బాధగా అనిపించింది. మాతో పాటు వాళ్ళు కూడా వరల్డ్ కప్ గెలవాలని ఎన్నో కలలు కన్నారు. మాకు మద్దతుగా నిలిచారు. మేము వరల్డ్ కప్ లో ఆడిన ప్రతి ప్రాంతంలో ప్రతి చోట ఫ్యాన్స్ మాకు అండగా నిలిచారు. ఇందుకు వాళ్ళను అభినందించాల్సిందే. కానీ ఓటమి తర్వాత ఫ్యాన్స్ గురించి ఆలోచించిన ప్రతిసారి నిరాశ కలుగుతుందని రోహిత్ అన్నాడు. అయితే ఓటమి తర్వాత కూడా అభిమానులు తమ ఆగ్రహం వెళ్లగక్కకుండా అభినందించడం తనను కోలుకునేలా చేసిందని రోహిత్ అన్నాడు.